ఇట్లాంటివి ఎవరైనా మీరు మీ సొంతంగా అయితే మీరు తీసుకుంటారా? వ్యాపారం ఎంత దారుణంగా చేశారు. అది తిరుపతి ఎక్కడెక్కడి నుంచో వస్తాడు జనం. నెలలో తరబడి ఫ్రీజర్లో మాది చెడిపోయి కులిపోయిన పరిస్థితిలో వాసన వస్తా అతుక్కోపోయావు రావడానికి మామూలుగా వస్తా. అట్లాంటిది మీరు జనాలు అమ్ముతారంటే అట్లాంటి వ్యాపారం చేయాలి మీరు ఇంత నీచంగా. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దారుణ దృశ్యాలు బయటపడ్డాయి. నిత్యం లక్షలాది మంది భక్తులు వచ్చే తిరుపతిలో వందల కిలోల కుళ్లిపోయిన మాంసం బయటపడింది. తాజాగా నగరంలోని మటన్ మార్కెట్లో తనిఖీలు చేపట్టిన అధికారులకు దిమ్మదిరిగే నిజాలు తెలిశాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతూ కుళ్లిపోయిన మాంసాన్ని విక్రయిస్తున్న షాపులలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. నగరంలోని మటన్ మార్కెట్లో మున్సిపల్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. ఫ్రీజర్లలో భద్రపరిచిన కుళ్లిన మాంసాన్ని చూసి అధికారులు షాక్ అయ్యారు. దాదాపు 500 కిలోల పాడైపోయిన మాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వందల సంఖ్యలో ఉన్న మేకల తలలు, కాళ్లను అధికారులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న 500 కిలోల కుళ్లిన మాంసాన్ని శానిటైజ్ చేసి డంపింగ్ యార్డుకు తరలించారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే వ్యాపారుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని అధికారులు స్పష్టం చేశారు. బాధ్యులపై భారీ జరిమానాలు విధించడమే కాకుండా వారి వ్యాపార లైసెన్సులను రద్దు చేయనున్నట్లు అధికారి వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు మనకి పీపీ చావడిలో ఉన్న మటన్ మార్కెట్ లో ఇట్లా చెడిపోయిన పొట్టేలు, మేకకు సంబంధించిన కాలు, తలకాయ, కలేబరాలు అమ్ముతున్నట్టుగా మనకి ఇంటిమేషన్ రావడంతో ఈ రోజు మున్సిపల్ శానిటేషన్ విభాగం శానిటరీ సూపర్వైజర్స్, ఇన్స్పెక్టర్స్, మేస్త్రీ, సెక్రటరీస్ అందరితో కూడా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది పీపీ చావడి దగ్గర. సో మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ దాదాపుగా ఫ్రీజర్ కంపార్ట్మెంట్ లో కొన్ని నెలల నుంచి చెడిపోయిన మేక తలలు, కొన్ని వందల సంఖ్యలో తలలైతేనేమి, చెడిపోయిన కలేబరాలు మొత్తం టోటల్ గా మనకి కాళ్ళు, పొట్టేలకు సంబంధించిన కాళ్ళు, మేకకు సంబంధించిన కాళ్ళు అన్ని కూడా పూర్తిగా చెడిపోయి వాసన వచ్చే పరిస్థితి ఇంత దారుణంగా పెట్టుకున్నారు ఇక్కడ షాపుల్లో. వీళ్ళందరి లైసెన్సులు కూడా చెక్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ నోటీస్ ఇష్యూ చేయడం జరుగుతుంది. ఈ రోజు టోటల్ గా మనకి దాదాపు 500 కేజీల స్టాక్ ని మనం సీజ్ చేశాము. సీజ్ చేసి దానిపైన మనకి బ్లీచింగ్ పౌడర్ తో స్టెరిలైజ్ చేసి వీటిని డంపింగ్ యార్డ్ కి తరలించడం జరుగుతుంది. సో తిరుపతి లాంటి పవిత్ర పుణ్యక్షేత్రంలో నిత్యం లక్షలాది మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో వచ్చి మనకు విజిట్ చేస్తూ ఉంటారు. అలాంటి ప్రాంతంలో ఇంత దారుణంగా వీళ్ళు పెట్టడం అనేది చాలా అవమానకరము. వ్యాపారాలు ఇంత దారుణమైన పరిస్థితికి మాత్రం చేయొద్దండి ఎవరు కూడా. కావాలంటే రేట్లు కొంత ఎక్కువైనా కూడా ప్రజలు ఇబ్బంది లేకుండా మనకి తీసుకునే అవకాశం ఉంది. కానీ ఈ రోజు మీరు గమనించినట్లయితే మేము కూడా నిజంగా షాక్ అయ్యాం. శానిటేషన్ విభాగము ప్రతి ఫ్రీజర్ కంపార్ట్మెంట్ లో కూడా కొన్ని కేజీలు మాంసం మనకి కులిపోయిన, వీళ్ళ దగ్గర బిల్లులు లేవు, ఎప్పుడు కొన్నారు, పర్చేస్ చేశారు లేదు, నలుపు రంగు తిరిగిపోయి వాసన వచ్చి దారుణమైన పరిస్థితిలో కనిపించిన అన్ని మెటీరియల్ కూడా సీజ్ చేశాము. సో ఇలా మన బయట మీరు తెలియదు, కనపడదు, మార్కెట్లంతా వీటిని రంగులేసేసి వీటిలంతా మసాలాలు కలపడం వల్ల మీకు బయట కనపడదు. కానీ ఇంత దారుణమైన పరిస్థితిలో సర్వ్ చేసే ఫుడ్ మాత్రం ప్రతి ఒక్కరికి మేము నోటీస్ ఇష్యూ చేసి మున్సిపల్ కార్పొరేషన్ తరపు నుంచి వాళ్ళ లైసెన్స్ కూడా రద్దు చేస్తాము. ఇది హెచ్చరికగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా వ్యాపారం చేయాలి. ప్రజల ఆరోగ్యంతో మాత్రం చెలగాటమాడే అధికారం ఎవరికీ లేదు. దయచేసి ప్రతి ఒక్కరు విజ్ఞప్తి చేస్తున్నాము. ఇంకటి నుంచి ప్రతి దగ్గర ఎక్కడైనా కూడా ఇట్లాంటి జరిగితే కూడా మున్సిపల్ కార్పొరేషన్ కానీ, ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ కానీ దయచేసి ప్రతి ఒక్కరు ఇంటిమేషన్ ఇవ్వాల్సిందిగా కోరుకుంటా ఉంటాం. ఫ్రెష్ గా అవైలబుల్ అయ్యే స్టాక్ ని తీసుకొని వచ్చి ప్రజలకి సర్వ్ చేయాల్సిన మటన్ మార్కెట్ లో మనకి చెన్నై నుంచి, తమిళనాడు నుంచి, వేరే ఇతర రాష్ట్రాల నుంచి కూడా టన్నుల సంఖ్యలో వీళ్ళు తీసుకువచ్చి దాన్ని నెలలు స్టోర్ చేసి కులిపోయిన పరిస్థితిలో ఇక్కడ మనకి స్టోరేజ్ కంపార్ట్మెంట్ లో స్టోర్ చేయడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనం మున్సిపల్ కార్పొరేషన్ చట్టం 541, 42, 43, 44, 45, 46 కింద మనం వీళ్ళ మీదకి నోటీసులు ఇష్యూ చేసి భారీ పెనాల్టీ వేయడం జరిగింది. అండ్ ఆ స్టాక్ ను కూడా మనం సీజ్ చేసి మన డంపింగ్ యార్డ్ కి పంపిస్తా ఉన్నాము, వాటిని శానిటైజేషన్ చేసి. సో భవిష్యత్తులో ఇలాగే వీళ్ళు వినకుండా రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్సులు రద్దు చేసే విధంగా కూడా మున్సిపల్ కార్పొరేషన్, నగరపాలక సంస్థని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇట్లాంటివి ఎవరైనా మీరు మీ సొంతంగా అయితే మీరు తీసుకుంటారా? వ్యాపారం ఎంత దారుణంగా చేశారు. అది తిరుపతి ఎక్కడెక్కడి నుంచో వస్తాడు జనం. మీదేనా అది ఫ్రెష్ గా స్టాక్ మనకు అవైలబుల్ ఉంటామంటే మీరు నెలలో తరబడి ఫ్రీజర్లో మాది చెడిపోయి కులిపోయిన పరిస్థితిలో వాసన వస్తా అతుక్కోపోయావు రావడానికి మామూలుగా వస్తా. అట్లాంటిది మీరు జనాలు అమ్ముతారంటే అట్లాంటి వ్యాపారం చేయాలి మీరు ఇంత నీచంగా. ఫ్రీజర్ బయటకు వస్తుందా? వర్కర్లు లిఫ్ట్ చేయొచ్చు, బయట తీసి ఫ్రీజర్ కట్ చేయి. వ్యాపారం చేసేటప్పుడు చిత్తశుద్ధి ఉండాలి మినిమం.
కూర్చోబెట్టి స్టేషన్ లో కూర్చోడం మొత్తం నాన్ బెయిల్ చూడు అయితే బయటికి బిల్లులు ఉండవా ఏ డేట్ లో కొన్నారని చెల్లిచ్చేసే స్ప్రే కొట్టినాయనా రమేష్ షాపులు సరే మొత్తం అందరూ ఒక బాధ్యత ఏం నీకే చెప్పేది మొత్తం టోటల్ అన్నిటికీ చట్టాలు పెట్టి ఆఫీస్ లో వచ్చి చరణ్ ఉంటాడు ఏ క్లాసులు చట్టాలు పెట్టాలో చట్టాలు పెట్టి కార్పొరేషన్స్ నోటీస్ ఇష్యూ చేయండి ఫస్ట్ టోటల్ గా సాయంత్రం లోపల పోవాలా యాక్ట్లు మొత్తం ఇంక్లూడ్ చేయి